హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు జయంతిస్ కిచెన్. నేను మీ జయంతి. ఈరోజు రెసిపీ పుదీనా చట్నీ. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనా ఆకుల్ని 1-2 సార్లు మంచినీళ్ళల్లో బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అప్పుడప్పుడు మన ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే బాండిలో 10-15 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా వేయించుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోండి. మళ్ళీ అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసి వేయించుకోవాలి. పుదీనా ఆకులు పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలండి. మన ఫ్రెష్ పుదీనా అయితే వాటర్ కూడా వస్తుంది, అవి ఇంకిపోయేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకొని స్టవ్ కట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లి దినుసులు అన్నీ వేసి కూడా రుచికి సరిపడినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకుందాం. పుదీనా చాలా మంచిదండి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండాలి. కడుపులో నులి పురుగులు ఉంటాయి కదా, అవి తగ్గిపోతాయి. చిన్నపిల్లలకి ముఖ్యంగా. పుదీనా ఆకులు, మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టేసుకోవడమే. అంతే అండి, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, టేస్టీగా. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.